ప్రేమించిన అమ్మాయి ఏదైనా భరిస్తుంది, కానీ ప్రేమించినోడు వేరే అమ్మాయితో పడుకుంటే మాత్రం భరించలేదు. ఉంటాను. నాకెలా కావాలో తెలుసా? అదే నిన్నడిగితే పెళ్లి తర్వాత చెప్పానా? నేను పడుకుంటాను బావా. బావా, నీకు విషయం చెప్పాలి. ముద్దిచ్చి చెప్పు. నిన్న మావయ్య ఇంటికి వచ్చారంట తెలుసా? దేనికి? మన పెళ్లి సంబంధం గురించి. ఇప్పుడే పెళ్ళేంటి? ఇంకా చదువు పూర్తవ్వాలి కదా. చేసుకుందాం బావా, బాగుంటుంది. చదువు పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. మొన్న చెప్తే నమ్మలేవు కదా, మళ్ళీ బావ దానింటికి వెళ్తున్నాడే. ఇంకోసారి నువ్వు అలా అన్నావు అనుకో, నీతో మాట్లాడడం మానేసా చెప్తున్నా. దాంట్లో తప్పేముంది? తప్పలేదా? హృది, నీ బావ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాడే. వాడికి సెక్స్ అంటే పిచ్చి కదే. నీకు ఏమంటే ఇష్టం? సెక్స్. ఏదైనా నన్నే అడుగు. ఏదైనా నిన్నే అడుగుతా. ఎందుకు బావా ఇంత బాధ పెడుతున్నావు? చాలా నొప్పిగా ఉంటుంది బావా, ఎవరికి చెప్పుకోను. ఒకప్పుడు నాకు బాధ కలిగితే బావా అనగానే బాధంతా పోయేది, కానీ ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చచ్చిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నేను రామ్ బాబా మరదల్ని. ఇక్కడి నుంచి దెంగై. నేను వెళ్ళడం కుదరదు, నువ్వేం చేసినా. నీ అమ్మ ఇట్లా కాదే. నాకు మందు, సెక్స్ ఈ రెండు ఎప్పటి నుంచి అలవాటు ఉన్నవి. అలాంటి అమ్మని వదులుకోక. మా బావ ఎలా అయితే మారాలనుకున్నానో అలాగే మారిపోయాడు. ఈసారి కూడా మోసపోకే. బావా ఇదంతా నిజమే కదా? ఇవాళ నైట్ ఫుల్గా తాగి పడిపోతా, వచ్చి తీసుకపో. నేను రాముణ్ణి కాదు, కానీ తను ఖచ్చితంగా సీత.